వెల్కమ్ టు ఎన్ఎంఎల్ న్యూస్ ఛానల్. రేపు ఖమ్మం ప్రెస్ మీట్ లో అన్ని మాట్లాడతా. హరీష్ రావు గారి మీద ఆరోపణలు వచ్చినప్పుడు ఆయన వివరణ ఇవ్వాలి. ఆరోపణలు వచ్చిన వ్యక్తులు సమాధానం చెబుతున్నారా లేదా అన్నది ప్రజలు గమనిస్తారు. ప్రతిసారి వంది మాగదులు తమ తరపున మాట్లాడుతున్నారంటే ప్రజాస్వామ్యంలో కుదరదు. పిల్లి మీద పిట్ట మీద పెట్టి వాళ్ళతో వీళ్లతో తిట్టిస్తామంటే ప్రజలు అన్ని గమనిస్తూ ఉంటారు. తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత గారు జనరల్ గా ఎప్పుడు ఎవరి మీద విమర్శ వచ్చినా, నా మీద వచ్చినా, ఏ వ్యక్తి మీద విమర్శ వచ్చినా వాళ్ళంతటి వాళ్ళు ప్రజలకు చెప్తున్నారా చెప్తలేరా అని ప్రజలు కూడా గమనిస్తారు. సరే, మనకిప్పుడు వంది మాగదులు ఉండొచ్చు, వారంతా మా కోసము మాట్లాడతారు, మమ్మల్ని ఏదో రక్షిస్తారు అనుకుంటే నిరంతరం అది కుదరదు. ఆరోపణ మన మీద వచ్చినప్పుడు మనం చెప్పుకోవాలి. అది ప్రజా జీవితంలో క్లీన్ కాన్షియస్నెస్, క్లియర్ మైండ్ ఉన్న వాళ్ళు చేసేటటువంటి పని. అలా కాకుండా ఇక పిల్లి మీద పెట్టి తిప్పిస్తాం, పిట్ట మీద పెట్టి తిప్పిస్తాం, వాళ్ళతో తిప్పిస్తాం, వీళ్ళతో తిప్పిస్తాం అంటే అది కూడా ప్రజలు గమనిస్తారు. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలు ఏ ఒక్కటి అమలు కావట్లేదు, ఉద్యోగాల విషయంలో కానీ ఏదైనా కానీ జూబ్లీహిల్స్ ఎన్నికల్లో ఇచ్చిన హామీలను ప్రజలు మర్చిపోయారని భావించవచ్చా, ప్రతిపక్ష పార్టీలు వైఫల్యంగా భావించవచ్చా? అంటే ప్రధానంగా ఒకటండి, జనరల్ గా రూలింగ్ పార్టీకి ఉప ఎన్నికలలో ఎప్పుడైనా జనరల్ ఒక అడ్వాంటేజ్ ఉంటుందని చెప్తారు. కానీ దానికి కూడా మనము డిఫరెంట్ సంఘటనలు చూడటం జరిగింది. ఇవాళ జూబ్లీహిల్స్ లో జరిగింది నేను అనుకోవడం అయితే, ఒక పక్క కాంగ్రెస్ పార్టీ మీద కోపం ఉన్నప్పుడు ఇప్పుడు గ్రామాల్లో మీరు ఎవరినన్నా అడగండి, ఏ ఒక్క పథకం రావట్లేదు, పెన్షన్ పెరగట్లేదు, మహిళలకు 2500 ఇస్తామన్నారు, ఇవ్వడం లేదు, వికలాంగులకు పెన్షన్ పెంచుతామన్నారు, పెన్షన్ పెంచడం లేదు, 6 గ్యారెంటీలో ఏ ఒక్కటి అమలు అవ్వడం లేదు. అయినా జూబ్లీహిల్స్ లో కాంగ్రెస్ గెలిచిందంటే కేవలం అది ప్రతిపక్షాలు, భారతీయ జనతా పార్టీ కావచ్చు, టీఆర్ఎస్ పార్టీ కావచ్చు, అనుకున్న స్థాయిలో ప్రజల సమస్యలను ఎండగట్టడంలో, ప్రజల పక్షాన్ని నిలబడడంలో విఫలం చెందారని చెప్పి చాలా స్పష్టంగా అర్థమవుతా ఉంది. అందుకే తెలంగాణ జాగృతి ఆ బాధ్యతను మా నెత్తి మీద పెట్టుకొని మొత్తం తెలంగాణ కూడా ఉన్నటువంటి సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చే విధంగా వెళ్తా ఉన్నాం. బలంగా ప్రజల మధ్యలో నిలబడి ప్రజలకు ఇచ్చిన 6 గ్యారెంటీలు ఏమైనా ఎందుకు వస్తలేదు, 200 యూనిట్లు కరెంట్ అన్నారు, గ్యాస్ బండ్ అన్నారు, ఏది కూడా రాని పరిస్థితి. వీటన్నిటి మీద కూడా నిరంతరం ప్రభుత్వాన్ని నిలదీస్తూ మేము ముందుకు సాగుతాం. మేడం, రాష్ట్ర రాజకీయ పరిస్థితుల దృష్ట్యా కల్వకుంట్ల కవిత గారు పార్టీకి విరామం ఇస్తున్నారని భావించవచ్చా?